నమస్కారం. సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను. ప్రియమైన ప్రజలారా, మనము ఆర్థిక విధానాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక విధానం, ప్రజల ఆర్థిక విధానం గురించి తెలుసుకుందాం. సహకార ఆర్థిక విధానం, ప్రజల ఆర్థిక విధానం, పెట్టుబడిదారుల ఆర్థిక విధానము, ప్రైవేట్ ఆర్థిక విధానం. సహకార ఆర్థిక విధానము యొక్క కేంద్ర బిందువులు సహకార ఆర్థిక విధానంలో గ్రామ స్థాయిలో రైతులు, చేతి వృత్తిదారులు, లేబర్ కాంట్రాక్ట్ సొసైటీసు, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ ప్రాథమిక సహకార సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పాల ఉత్పత్తి సహకార సంఘం, చేనేత సహకార సంఘం, ఇట్లా అనేక 20 రకాల సహకార సంఘాలు గ్రామ స్థాయిలో ఉండి ప్రజల యొక్క సమూహ కేంద్రాలు. ఇవి ఆర్థిక కేంద్రాలు. ఈ ఆర్థిక కేంద్రాలు కలిసి జిల్లా కేంద్రాలుగా జరిగినాయి. అదే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, అదే రకంగా జిల్లా మార్కెటింగ్ సహకార సంఘం, జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం. ఈ రకంగా ఇవి చేసి ఈ జిల్లా స్థాయిలో ఇవి కేంద్రాలు. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకు, రాష్ట్ర మార్కెటింగ్ మార్కెట్, ఈ చేతి పాల ఉత్పత్తిదారుల రాష్ట్ర స్థాయి ఉత్పత్తుల సహకార సంఘం. ఈ రకంగా అన్ని రకాలు. ఈ రకంగా అంటే ఏంది? సహకార విధానము ఏదో అప్పులు ఇచ్చేది అంతవరకు, ఇంత ప్రజల యొక్క సభ్యత్వంతో నడుస్తున్న సహకార విధానము. ఈ విధానాన్ని ప్రభుత్వాలు ఇగ్నోర్ చేయగలవా? చేస్తే ప్రభుత్వాలు మనగలగలేవు. ఇప్పుడు మార్కెట్ ఎకానమీ భారతదేశంలో వచ్చిన తర్వాత మార్కెట్ ఎకానమీ అనేది విదేశీ ప్రపంచ పెట్టుబడిదారుల ఆర్థిక విధానము కాబట్టి ఆ ఉప్పెనను భారతదేశంలో ప్రవేశించిన తర్వాత ఇంతవరకు దేశీయ పెట్టుబడిదారులను కబలించింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో వస్తుంది. దీన్ని ఆపే స్థితి ఎవరికీ లేదు. కానీ మనము దీని యొక్క ఆర్థిక విధానాన్ని, ప్రజల ఆర్థిక విధానము ఆపగలుగుతుంది. అదే మీరు ప్రతి పౌరుడు తనకు సంబంధించిన అవసరాలకు సంబంధించిన సహకార వ్యవస్థను ఏర్పరచుకొని ఆ సహకార వ్యవస్థ ద్వారా తన అవసరాలు పొందడము. దీనివలన మార్కెట్ ఎకానమీ అక్కడనే నిర్వీర్యం జరుగుతుంది. మన భారతీయ తత్వము వర్ధిల్లుతుంది. మనం ఆర్థికంగా బలంగా ఉండగలుగుతాం. మనం చేస్తున్నాం. ధన్యవాదాలు.